నమస్కారం. నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల బస్టాండ్లో టీ స్టాళ్లు, పళ్ల రసాల కేంద్రాలు, కూలింగ్ షాపుల ఆకస్మిక మెరుపుదాడులు, వ్యాపారస్తులకు హెచ్చరికలు జారీ చేసిన ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి వెంకట్రాములు. నంద్యాల జిల్లా ఏఆర్ నూతన అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చెన్ని కృష్ణ అభినందన తెలిపిన సిబ్బంది కట్టుదిట్టంగా విధులు నిర్వహిస్తా. నంద్యాల కాంతినగర్ లో ఈఎస్ఐ కార్పొరేషన్ నూతన బ్రాంచ్ ఆఫీసు ప్రారంభించిన జాయింట్ డైరెక్టర్ రాధాకృష్ణ. ఈఎస్ఐ సేవల కోసం కర్నూలుకు వెళ్లాల్సిన అవసరం లేదు. నంద్యాల నూనెపల్లి మార్కెట్ యార్డ్ టీడీపీ కార్యాలయం నిర్మాణం వ్యతిరేకిస్తూ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన భారతీయ కిసాన్ సంఘం నాయకులు. నంద్యాల ప్రమద నందీశ్వర దేవాలయంపై అసత్య ఆరోపణలు చేస్తే సహించాం. దాతలిచ్చిన నిధులతో దేవస్థానం అభివృద్ధికే ఖర్చు చేస్తున్నాం. ఆలయ చైర్మన్ చలంబాబు వెల్లడి. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పెద్ద పులులను వేటాడిన కేసులో ముగ్గురికి 3 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 జరిమానా. డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ షాపావ్ వెల్లడి. దొంగ ఓట్లను గుర్తించి తొలగించాలి. ఓటర్ల జాబితా పరిశీలన, స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం. నంద్యాల టీడీపీ కార్యాలయంలో మండల స్థాయి నాయకుల కీలక సమావేశం. నంద్యాల ఓల్డ్ టౌన్ వాసవి కళ్యాణ మండపంలో దారుణం. లిఫ్ట్ లో ఇరుకొని తీవ్ర అస్వస్థకు గురైన శారద అనే మహిళా మృతి కేసు నమోదు చేసిన సిఐ సుధాకర్ రెడ్డి. నంద్యాల పట్టణంలోని బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రాలజీ బృందం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. టీ స్టాళ్లు, పళ్ల రసాల కేంద్రాలు, కూలింగ్ షాపులు పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించి ఆహార భద్రతా ప్రమాణాల అమలును తనిఖీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారికి జరిమానాలు విధించారు. అలాగే ఆహార పదార్థాల తయారీ, నిల్వ విక్రయాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని వ్యాపారులను హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకట్రాములు, లీగల్ మెట్రాలజీ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. లేబుల్ డిక్లరేషన్ అన్ని ఫాలో కావాలి. డిస్ప్లే లేదు, మూసి ఉంది సార్. అదొకటి పడేసేది అప్పుడు పడేయాలి. అది కరెక్టే సార్, అది మరి కరెక్టే కదా. నేను ఫోన్ చేసి నేను ఇన్ని వెళ్ళాలనా? అది కాదు, నువ్వు ఫోన్ చేసి ఇన్ని వెళ్ళాలా? నేను నువ్వు నమ్ము. తీసేసి ఏంటి పెట్టినావు? మేము వచ్చినప్పుడు తీసేసి ఏంది లేదు. అవి వేసి చూడ, ఇవి పండ్ల చూడు ఎట్లా తమాషలా. అన్ని చూసుకోండి మూసి పెట్టాము. నేను వచ్చినాను ఇప్పుడు. వ్యాపారం చేయొద్దు, తీసేయి. అన్ని లేనివన్నీ తీసేయి. నేను మళ్ళీ ఇటు వస్తాను. తీసేసి ఉండేటివి మాత్రం వ్యాపారం. అది తెలియదా? లైసెన్స్ తీసుకున్నావా? ఏది చూపి లైసెన్స్. పైన కాడ కాదు, ఇలా పెట్టాలని నువ్వు వ్యాపారం చేసేటప్పుడు. పైన కాడ పెట్టుకుంటే సార్ ఒక్క నిమిషం.
క్లీన్ చేస్తున్నావా? అది తప్పే సార్. నీళ్ళు సార్ అవి. ఏం నీళ్ళు వాడుతున్నారు? గత ఈడ క్యాన్ ఉంది చూడు సార్, ఫిల్టర్ వాటర్ నీళ్ళు. ఐస్ ఎక్కడ కొట్టారు? ఐస్ ఫ్యాక్టరీలోనే సార్. ఐస్ ఫ్యాక్టరీ ఎక్కడ? మన అయ్యప్ప స్వీట్స్ ఫ్యాక్టరీ, ఐస్ ఫ్యాక్టరీ. మంచిదేనా? క్వాలిటీగా ఉందా? ఓనర్కు ఫోన్ చేయమ్మా బాబు. ఫోన్ చేయ ఓనర్కు. లైసెన్స్ ఏమైనా తీసుకున్నారా లేదా? నోటీస్ అదే కొత్తగా వచ్చింది. లేబుల్ ఏమని వేస్తున్నారా? ఎప్పుడైతే దాంట్లో హోమ్ ఫుడ్స్ అయినా కానీ లోపల వేసేయాలమ్మా. హోమ్ ఫుడ్స్ అయినా కానీ లోపల వేయాలి. వాళ్ళతో వేసేయండి, ఇక్కడ లోపల వేయాలి. అయ్యా మీ ఒక్కటే కాదు ఏం లేదు, అంత నీట్ గా ఉంది. అది మూసి పెట్టినాం కానీ మేము చూసి కూడా పెట్టుకోలేదు నీట్ గా. ఒక్కొక్క కాయ ద్రాక్ష పండ్లు కడిగి మళ్ళీ నీళ్ళలో పెట్టుకుంటాం మేము నీట్ గా. చేసేస్తున్నాం కదా. ఒక్కొక్క కాయ పలుగుల కాయ కూడా ఒకటే అక్కడ మన చిలుకు పడతానే దాన్ని మార్చేస్తాం సర్కును. మరి ఆ స్టవ్ అక్కడికి క్లీన్ చేసుకోవాలి కదా. కలర్ టీలు కొనుక్కోరా మీరు? ఒక స్టవ్ మీద ఎప్పటికీ నీళ్ళు వేడి నీళ్ళు ఉండాలి. వేడి నీళ్ళు ఈ గ్లాసులు ఉండాలి. స్టవ్ ఏంటికి అంత బయట ఉంటుంది. రాత్రి పగులు చేసుకోవా? వస్తేనే ఒక్కసారి మనిషి నీ మీద ఒక చిలుకులు పడే అనుకో, నల్లగా ఏమైనా మారుతావు కదా. మరి దాన్ని కూడా అట్నే చేసుకోలే. నీళ్ళు నంద్యాల జిల్లా ఏఆర్ రోజు అడిషనల్ ఎస్పీ చిన్ని కృష్ణ బాధ్యతలు స్వీకరించారు. అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందిన ఆయన నంద్యాల జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షౌరాణిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అడిషనల్ ఎస్పీ ఎం చిన్ని కృష్ణ పోలీస్ శాఖలో సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆయన చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కడప, పల్నాడు, గుంటూరు వంటి పలు జిల్లాల వివిధ హోదాల్లో సమర్థవంతంగా సేవలు అందించారు. అంతేకాకుండా పోలీస్ శాఖలోని ప్రతిష్టాత్మక విభాగమైన గ్రే హౌండ్స్ లో కూడా ఆయన పనిచేశారు. ఇటీవల చిత్తూరులో విధులు నిర్వహించిన ఆయన అక్కడి నుండి చీఫ్ ఆఫీస్ కు బదిలీ అయ్యి ప్రస్తుత పదోన్నతిపై నంద్యాల జిల్లాకు వచ్చారు. నమస్కారం అండి. నా పేరు చిన్ని కృష్ణ. అడిషనల్ స్పీయర్గా ఈరోజు నంద్యాల డిస్ట్రిక్ట్లో రిపోర్ట్ చేశాను. అక్కడ చిత్తూరులో చేసేవాడిని ముందు. అక్కడి నుంచి చీఫ్ ఆఫీస్కి వెళ్ళి చీఫ్ ఆఫీస్ న్యూ ప్రమోషన్ మీద డిఎస్పీ నుంచి అడిషనల్ స్పీయర్గా నంద్యాల డిస్ట్రిక్ట్లో ఇప్పుడు వచ్చాను. ఈరోజు మన జిల్లా ఎస్పీ గారు సార్ని కలవడం జరిగింది. అలాగే యుగంధర్ అడిషనల్ ఎస్పీ గారిని వాళ్ళు కలవడం జరిగింది. సార్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి ఇక్కడ అవన్నీ చూడమన్నారు. అవన్నీ చూసి సార్కి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేను
చిత్తూరు, తిరుపతి, అనంతపురము, కడప, పల్నాడు, గుంటూరు రూరల్లో పనిచేయడం జరిగింది. అలాగే గ్రేవెన్స్లో కూడా పనిచేయడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద, ప్రమోషన్ మీద రావడం జరిగింది. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని గాంధీనగర్లో ఈఎస్ఐ కార్పొరేషన్ నూతన బ్రాంచ్ ఆఫీసును జాయింట్ డైరెక్టర్ రాధాకృష్ణ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక అధికారులు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఈఎస్ఐ సేవల కోసం నంద్యాల పరిసర ప్రాంతాల కార్మికులు కర్నూలు వరకు వెళ్లాల్సి వచ్చేదని, దీంతో వారికి సమయం, డబ్బు పరంగా ఇబ్బందులు ఎదురయ్యేవని తెలిపారు. ఆ సమస్యలను దృష్టిలో ఉంచుకుని నంద్యాలలోనే ఈఎస్ఐ కార్పొరేషన్ బ్రాంచ్ ఆఫీస్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇకపై స్థానిక కార్మికులు, ఉద్యోగులు తమ ఆరోగ్య బీమా, క్లెయిమ్స్, ఇతర సేవలను నంద్యాలలోనే సులభంగా పొందవచ్చని పేర్కొన్నారు. ఈ సౌకర్యాన్ని కార్మికులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ఈ నూతన కార్యాలయం ప్రారంభంతో నంద్యాల మరియు పరిసర ప్రాంతాల కార్మికులకు పెద్ద ఎత్తున ఊరట లభించనుంది. ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి కట్టుబడి ఉందని ఈ చర్యలతో మరోసారి స్పష్టమవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. నా పేరు డి రాధాకృష్ణ, జాయింట్ డైరెక్టర్ ఈఎస్ఐసి, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈరోజు ఈఎస్ఐ హెడ్ క్వార్టర్ శాంక్షన్ చేసిన నంద్యాల బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేశామండి. దీనివల్ల ఇన్సూర్డ్ పర్సన్స్కి చాలా బెనిఫిట్స్ పొందుతారు. ఇంత దూరం నుంచి కర్నూలుకు పోయేదానికి కాకుండా ఇక్కడే లోకల్గా ఉన్న వాళ్ళు దీనివల్ల చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో ఈఎస్ఐలో ఎంబీబీఎస్ మెడికల్ కాలేజ్ సీట్లు కూడా రిజర్వేషన్ ఉంటుందండి. ఇది చాలా మంది వాడుకోవడం లేదు. మీరు అందరి అవగాహన తీసుకొని దాంట్లో వాడుకోవడం అని నేను మనవి చేసుకుంటున్నాను. నంద్యాల పట్టణంలోని నూనెపల్లి మార్కెట్ యార్డ్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ యార్డ్ భూమిని తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఆ భూ కేటాయింపును వెంటనే రద్దు చేయాలని రైతులు, వ్యవసాయ కార్మికులు డిమాండ్ చేశారు. రైతుల అవసరాలకు, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకి, గోదాముల నిర్మాణానికి వినియోగించాల్సిన మార్కెట్ యార్డ్ భూమిని రాజకీయ పార్టీ కార్యాలయానికి కేటాయించడం అన్యాయమని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. ఈ భూమి రైతుల ఆస్తి అని, రాజకీయ అవసరాలకు వినియోగించరాదని పేర్కొన్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం సమర్పించారు. రైతుల ప్రయోజనాలను కాపాడుతూ భూ కేటాయింపు నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని భారతీయ కిసాన్ సంఘం నాయకులు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నా పేరు ఉమ్మడి సహదేవరెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత ఉన్నది. ఈరోజు నంద్యాల జిల్లాలోని నూనెపల్లిలో ఉన్నటువంటి మార్కెట్ యార్డు స్థలంలో 2 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం వారు తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం 33 సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున 33 సంవత్సరాలకు లీజుకి ఇవ్వడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మార్కెట్ యార్డు స్థలం అనేది కేవలం రైతుల కోసం, రైతుల ఆస్తి అది. దాన్ని రైతుల కోసం ఉపయోగించకుండా ఇలా రాజకీయ పార్టీలకు ఇవ్వడం పూర్తిగా చట్ట వ్యతిరేకమే కాదు, దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా రైతులకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి అవుతుంది. ఇది రైతుల ఆస్తి కాబట్టి దీన్ని ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం కేవలం ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఖచ్చితంగా ఈ జీవోను రద్దు చేసేంత వరకు, అలాగే ఏ మార్కెట్ యార్డు స్థలం కూడా ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏ ప్రైవేట్ వ్యక్తులు కూడా లీజు ఇవ్వకుండా నిరోధించేటువంటి ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీని అంతటిని కూడా మేము ఇది ఒక ఆరంభం కిందనే తీసుకుంటున్నాము. ఈరోజు మాతో పాటు రాయలసీమ సాగునీటి సమితి వారు, తర్వాత నంది రైతు సమాఖ్య వారు కూడా జాయిన్ కావడం జరిగింది. అలాగే రేపు ఇతర పార్టీల వాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే భారతీయ కిసాన్ సంఘ్ పార్టీలకు అతీతంగా పోరాడుతుంది. పార్టీ జెండా కాదు ఇది. భారతీయ కిసాన్ సంఘ్ పార్టీలకు అతీతమైనటువంటి సంఘం కాబట్టి దీంట్లో అన్ని పార్టీల వారు ఉంటారు, అందరూ దీన్ని వ్యతిరేకిస్తారు. త్వరలోనే పెద్ద కార్యక్రమం కూడా చేయబోతున్నాం. కాబట్టి అలాంటి కార్యక్రమానికి అవకాశం ఇవ్వకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల మీద ఉన్నటువంటి అభిమానంతో, గౌరవంతో ఈ జీవోను రద్దు చేసి ఎక్కడైనా వారికి స్థలాన్ని కేటాయించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మార్కెట్ యార్డ్ స్థలాన్ని మాత్రం కేటాయించవద్దని, ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.
శ్రీ ప్రమద నందీశ్వర దేవస్థానంలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదని ప్రమద నందీశ్వర దేవస్థానం చైర్మన్ చలం బాబు అన్నారు. మంగళవారం తనపైన ప్రమద నందీశ్వర దేవస్థానం ప్రతిష్ట దెబ్బతినేలా కోట్ల రూపాయల అవినీతి జరిగిపోయిందని కొన్ని సోషల్ మీడియాలో రావడం బాధాకరమన్నారు. ఈ విషయంపై నంద్యాల పట్టణంలోని ప్రమద నందీశ్వర దేవస్థానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చలం బాబు మాట్లాడుతూ నాపై అవినీతి ఆరోపణలు సోషల్ మీడియాలో రావడం వెనుక శిల్పారవి ప్రోద్బలం ఉందన్నారు. మార్కెట్ యార్డు వేలంపాట జరిగిందని అందులో శిల్ప కుటుంబం సమస్యను పక్కదారి పట్టించేందుకు ప్రజల్లో చర్చ జరగకుండా ఉండేందుకు ప్రథమ నందీశ్వర దేవాలయంలో అక్రమాలు జరిగాయని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దాతల నుండే వచ్చిన సొమ్ముతో దేవస్థానం అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. మీ దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయని దేవాలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని చలంబాబు ప్రశ్నించారు. నాపై అసత్య ఆరోపణల అవాస్తవాలు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ఆ ఇద్దరిపైన నంద్యాల పట్టణంలోని 3 పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని ఫిర్యాదు ఇవ్వబోతున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే పరువు నష్టం దావా కింద ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధి పేరిట కోట్ల రూపాయలు దాతల నుంచి తీసుకొని ఆ డబ్బును స్వాహా చేసి సొంత వ్యాపారాలకు ఉపయోగిస్తున్నారని చెప్పి ప్రచారం చేశారు. సరే, తప్పులేదు. మొత్తం మాకు దాతలు ఇచ్చినటువంటి డబ్బులు 32,24,900. 5 రూములలో బీరువాలకు ఇచ్చినటువంటి డబ్బులు 32,500. ఈ 32,24,900, 32,500 మినహాయించి ₹1 ఎవరైనా మేము ఇచ్చామని చెప్పి మీ దృష్టికి కానీ మన నంద్యాల మీడియా దృష్టికి కానీ తీసుకొస్తే ఆ ₹1కి ₹10 చెల్లిస్తాం. నేను 10కి 100, 100కు 1000, 1000కి 10,000. 32,24,900 రూపాయలతో 5 రూములు ఆ స్థాయికి తీసుకొచ్చడానికి ఎంత ఖర్చు వస్తుందో నిర్మాణాల రంగంలో ఉన్నటువంటి వారిని మీరు అడిగి విచారించండి. ప్రతి సోమవారము పల్లకి సేవ, ఆ తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. ఇక్కడ దాతల సహకారంతో కోట్లు ఆర్జించినారు, కోట్ల రూపాయలు డైవర్షన్ చేస్తున్నారని చెప్పి ఒక అన్య మతస్థుడు, అంటే హిందూయేతర మతస్థుడు మా మీద ఆరోపణ చేస్తున్నాడు. ఇది దేవాలయాలపై, హిందుత్వంపై దాడి. మరి ఆ అన్యమతస్థుడు ఇతర మతాలకు చెందిన ప్రార్థనాలలో, ఇతర మతాలకు చెందినటువంటి వాటిలో జరుగుతున్నటువంటివి కనపడలేదా? మరి ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి కదా, మద్రాసులకు వస్తున్నాయి, మసీదులకు వస్తున్నాయి, చర్చిలకు వస్తున్నాయి. మరి ఆ వాటిపైన అతను వివరణ చేయడా? సరే, అది పక్కన పెడితే కళ్యాణ మండపం, ప్రథమానంద దేవస్థానంలో కళ్యాణ మండపం 2009లో అప్పటి మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారు నిర్మించారు. ఆయన సొంత డబ్బులతో నిర్మించాడా, దాతల సహకారంతో నిర్మించాడా అని మేము ఈరోజు అడగడంలే. ఆ వివరాలు మేము అడగడంలే. అప్పుడు ఎంత ఖర్చు పెట్టినారు, ఎంతమంది దాతలు ఇచ్చినారు, సొంతంగా ఆయన నిర్మించింటే ఎంత పెట్టినాడు అని మేము అడగడంలే. దేవస్థానంలో ఆయన పెద్ద మనిషిగా ఉండి, అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఈ దేవస్థానం అభివృద్ధి చేయాలని నిర్మించినాడు. అభివృద్ధి కోసమే చేసింటారు. ఎవరు చేసినా, ఆయన చేసినా, ఇంకోటి చేసినా అభివృద్ధి కోసమే చేసింటారు. ఈ దేవస్థానానికి ప్రప్రథమంగా బొజ్జా వెంకరెడ్డి గారు ఎంతో అభివృద్ధి చేసినారు వాస్తవంగా చెప్పాలంటే. ఆ తర్వాత ఫరూక్ గారు, తర్వాత మోహన్ రెడ్డి గారు, ఒక్కొక్కరి సమయంలో ఒకరొకరు చేసుకుంటూ వచ్చినారు. మరి ఆ రోజు లెక్కచారాలు అప్పుడునే మీడియా మోహన్ రెడ్డి గారిని అడగలేదే. అంటే అప్పుడు ఆయన దాత ఆయన సొంతంగా పెట్టినాడా, లేదంటే మందితో వసూలు చేసి పెట్టినాడా అడగడం లేదు. ఇప్పుడు మేమేమంటున్నాము, మేము మన సొంతంగా నా శక్తి 4 లక్షల చిల్లర నేను పెట్టినా, నా శక్తి, మిగతా వసూలు చేసినాం, అడగద్దాం. 5 రూములు ఆ స్టేజ్కి ఎంత కడతారో ఒక్కొక్క రూమ్కు మీరు ఇంజనీర్ని తీసుకొచ్చి విచారించుకోండి. ఇంకా కోట్ల రూపాయలు అనేగా, ఆ కోట్ల రూపాయలు ఏడున్నాయో ఏమో మాకు తెలియదు. నేను ఈ ప్రసారాలు ఈ 2 మేము వాళ్ళు చేసిన వాట్సాప్లో చేసినవన్నీ ప్రింట్ తీసి పెట్టాం. దీనిను గౌరవనీయుల పోలీసులకు 3 స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాం. ఇతను విజయ్ అనే అతను పాపం గత ఎన్నికలలో శిల్పారవి గెలుపు కోసం ఎంతో కృషి చేసినాడు, తప్పులేదు. అది వారి ఇష్టం, ఎవరి ఇష్టం వారిది. ఎందుకంటే ఇప్పుడు ఉండేటోళ్ళకి చాలామందికి తెలియదు శిల్పా కేబుల్ పుట్టుక గురించి. ఆ పుట్టుక ఏంది? మొదట నంది శిల్పా కేబుల్ టీవీ, ఇప్పుడు పనిచేసే శిల్పా కేబుల్ టీవీలో పనిచేసే వాళ్ళు కూడా తెలియదు. అది నంది శిల్పా కేబుల్ టీవీ, దాని నామకరణం ఫస్ట్.
సరే అప్పుడు ఈ రాజకీయాల దృష్ట్యా ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ప్రముఖంగా ఉన్న ఒక నాయకుడు మోహన్ రెడ్డి గారికి ఎస్పీ రెడ్డి గారికి మధ్యన ఒక దూరాన్ని పెంచి అతని స్వలాభం కోసం దూరాన్ని పెంచడంతో నంది కేబుల్ శిల్పా కేబుల్ సపరేట్ అయినాయి. శిల్పా కేబుల్ టీవీలో అక్రిడేషన్ లేకుంటే నేను ఇప్పించిన, కొన్నాళ్ళు రిపోర్టర్ లేకుంటే నేను నంది కేబుల్ నుంచి న్యూస్ నేను పంపించిన. అది అప్పుడున్న తెలుసు, అందరికీ తెలుసు. అది శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాలతో మధు అనే వ్యక్తి సోషల్ మీడియాలో ప్రసారం చేయడం అనేది తప్పు పట్టడం లేదు నేను. ఎందుకంటే ఆ పిల్లోడు వాడి జీతాన్ని పనిచేస్తున్నాడు, దాన్ని మనం తప్పు పట్టాల్సిన పనిలే. నేను రవి గారికి తెలియకుండా జరిగిందేమో నేను అనుకుంటున్నా. ఒకవేళ తెలిసి ఉంటే రవిని ఢీకొట్టే శక్తి నాకు లేదు. నేను ఆ పరమేశ్వరుని కన్నీళ్లతో అభిషేకం చేసి, స్వామి నేను నిమిత్త మాత్రులను, పాపపుణ్యాలు నీకే వదిలిపెడతానని వేడుకున్న వరకే నా బాధ్యత. అంతమించి నేను ఏం చేయలేను. అయితే ఒకటైతే చెప్పగలను, ఆ దేవుడు నాకు సఫిషియెంట్గా నా కుటుంబానికి తగ్గట్టు, నా కుటుంబానికి ఎంత అవసరమో అంత ఇచ్చినాడు. నాకేం ఆర్థిక ఇబ్బందులు లేవు, ఆర్థిక సమస్య అంతకన్నా లేవు. దయచేసి ఈ దేవస్థాన అభివృద్ధిలో మీరు పాలు పంచుకోరా నా మీద అలగండి, నేను బాధపడను. పరమేశ్వరుని మీద అలగొద్దండి, ఆయన ఆగ్రహానికి లోన్ కావద్దండి దయచేసి. ఎందుకంటే మీరు పరమేశ్వరునితో పెట్టుకుంటారు, నాద కాదు. ఇక్కడ పెట్టే ప్రతి రూపాయి ఆయన కోసం పెడుతున్నాయి, నా కోసం పెట్టడంలే. మరి కార్తీక మాసంలో ఎంతోమంది అయ్యప్ప స్వామి భక్తులు, ఈశ్వర భక్తులు మన మీడియా వాళ్ళు వచ్చి అన్నప్రసాదం స్వీకరిస్తుంటారు. మరి మన మీడియా వాళ్ళు ఎంతమంది ఏం సాయం చేసినారో నాకు తెలియదు. మళ్ళీ ఇది మరి అంతమందికి భోజనాలు పెట్టడం అనేది చిన్న విషయం కాదు. కాబట్టి దయచేసి భగవంతుని దేవాలయాలను, భగవంతుని రాజకీయాల్లోకి లాగద్దండి. రాజకీయం చేసుకోండి. దాన్ని ఎవరెంత నువ్వు రాబోయే ఎన్నికల్లో నువ్వు గెలుస్తావో ఇంకోరు గెలుస్తారో భగవంతు కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో 52 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోతారని ఎవరైనా అనుకున్నారా? 15 ఏళ్ళు ఏకఛత్రాధిపతిగా గెలింది ఆమె మమతా బెనర్జీ. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, ఎవరు ఏ పార్టీలో ఉంటారో కాలం నిర్ణయిస్తుంది. మనం ఊహించనేది జరిగేదే భవిష్యత్తు. ఇంత మించి ఏం చెప్పలేను. దయచేసి మీరందరూ సహకరించండి. దేవస్థానంలో అయినా సంబంధించి ఏదైనా మీకు చిన్న అనుమానం ఉన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పెద్ద పులులను వేటాడిన కేసులో ముగ్గురికి 3 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 రూపాయల జరిమానా విధించినట్లు ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ ఆపవ్ వెల్లడించారు. కేసుకు సంబంధించిన వివరాలు 2014లో మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం అయినముకుల గ్రామానికి చెందిన చిట్టిబాబు అనే వ్యక్తి ఇంట్లో ఆత్మకూరు ఫారెస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించగా 2 పెద్ద పులి చర్మాలు, గోర్లు లభించాయి. ఈ కేసులో విచారణ జరుపుగా ఆత్మకూరు మండలం సిద్ధాపురానికి చెందిన వన్యప్రాణి వేటగాడు నాగేశ్వరరావు, శ్రీశైలం మండలం సున్నిపేటకు చెందిన విజయబాబులు చిట్టిబాబుతో కలిసి నాటు తుపాకులతో పెద్ద పిల్లలను వేటాడినట్లు గుర్తించారు. వాటిని విక్రయించేందుకు చిట్టిబాబు ఇంట్లో ఉంచారు. వీరిపై కేసు నమోదు చేసి మార్కాపురం సివిల్ జడ్జి కోర్టులో నిందితులను హాజరుపరచగా వీరికి 3 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 రూపాయల జరిమానా విధించగా, అయితే సదరు కేసుపై నిందితులు మార్కాపురం జిల్లా కోర్టుకు అప్పీలు చేసుకున్నారు. విచారించిన కోర్టు నిందితులకు అదే శిక్షను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఫారెస్ట్ సిబ్బంది నిందితులను నెల్లూరు సబ్ జైలుకు తరలించినట్లు ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ ఆపవ్ తెలిపారు. నంద్యాల మండలం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మునగాల విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మండల స్థాయి నాయకులు ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం, ఓటర్ల జాబితా సవరణ మరియు స్థానిక సంస్థల ఎన్నికలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా అయ్యలూరు త్రిలింగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల వ్యవస్థలో ఓటర్ల జాబితా అత్యంత కీలకమైందని, ఇందులో ఎలాంటి అక్రమాలకు తావుండకూడదని తెలిపారు. ఈ క్రమంలో ఎస్ఐఆర్ అంశంపై ఆయన నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 2002 నాటి ఓటర్ల లిస్టును ప్రస్తుతం 2026 ఓటర్ల లిస్టుతో క్షుణ్ణంగా సరిపోల్చి చూసుకోవాలని తెలిపారు. జాబితాలో నమోదైన బోగస్ ఓట్లను గుర్తించాలని, అలాగే చనిపోయిన వారి ఓట్లు ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయిన వారి ఓట్లు ఇంకా జాబితాలో ఉంటే వాటిని వేరు చేయాలని,
ఇటువంటి అనవసరమైన ఓట్లను గమనించి తక్షణమే సంబంధిత ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని ఓటర్ల జాబితా నుండి పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులను కోరారు. తద్వారా దొంగ ఓట్లకు చెక్ పెట్టవచ్చని అన్నారు. త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మేరకు మా నంద్యాల కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి గారు పెట్టిన ప్రతి బుధవారం నంద్యాల ప్రతి గ్రామం నుంచి వచ్చిన తెలుగుదేశం లీడర్లకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదే బోగస్ ఓట్ల గురించి ఇప్పుడే మా మండల కన్వీనర్ చెప్పారు. ప్రతి ఊరు లీడరు ఆ బోగస్ ఓటర్లు ఏమనేది పరిష్కరించి జినైన్ కేసులను మన పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఓటర్ లిస్ట్ మటుకు ఖచ్చితంగా వెరిఫికేషన్ చేయాల్సిందిగా ప్రతి ఒక్క లీడర్కు మెయిన్ చెప్పేది ఏమంటే ఓటర్ లిస్టే మెయిన్. మనకు ప్రతి కార్యకర్త పనిచేసి ఆ ఓటర్ లిస్టు బోగస్ ఓట్లు తీసి మనం పార్టీకి సహకరించాలని ప్రతి ఊరి లీడర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పడం జరుగుతుంది. మన కస్టర్ ఇలియాస్ గారు కూడా బాగా కష్టపడుతున్నారు. జయుడు, పుల్లయ్య భూపాలరెడ్డి, నాగేశ్వరరావు, అన్న భీమవరం భూపాలరెడ్డి, శేఖరు అందరు పేరు పేరు అందరికీ జయుడు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నంద్యాల అమ్మవారిశాల వాసవి కళ్యాణ మండపంలో విషాదం. లిఫ్ట్ లో ఇరుకుని మహిళ మృతి చెందిన ఘటన నెలకొంది. నంద్యాల పట్టణంలోని ఓల్డ్ టౌన్ ప్రాంతంలో ఉన్న వాసవి కళ్యాణ మండపంలో విషాద ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్ లో ఇరుక్కుపోయి తీవ్ర అస్వస్థకు గురైన శారద అనే మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వేతంచెర్లకు చెందిన శారద హరి దంపతులు వాసవి క్లబ్ కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు కళ్యాణ మండపానికి వచ్చారు. ఈ సందర్భంగా లిఫ్ట్ లో ప్రయాణిస్తుండగా సాంకేతిక లోపం కారణంగా శారద లిఫ్ట్ లో ఇరుక్కుపోయినట్టు తెలుస్తోంది. అనంతరం ఆమె తీవ్ర అస్వస్థకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. లిఫ్ట్ సాంకేతిక లోపం వల్లే శారద మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి భర్త హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ నెల 8వ తేదీన ఉదయం సుమారు 9:45 ఈ నంద్యాల మూడపడం పరిధిలో ఉన్నటువంటి అమ్మవారిశాల ఎదురుగా ఉన్న వాసవి భవనంలో వనిత అనే ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంటే ఆ ప్రోగ్రాంకి సంబంధించి బేతంచెర్ల పట్టణానికి చెందినటువంటి భీమశెట్టి శారద 40 years భర్త హరిబాబు అనే ఆమె తన కొడుకుతో పాటుగా అటెండ్ అయ్యి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత లిఫ్ట్లో సెకండ్ ఫ్లోర్కి పోదామని చెప్పేసి సెకండ్ ఫ్లోర్కి పోయి అక్కడ దిగుతూ ఉంటే ఆమె లిఫ్ట్లో బయట దిగే టైంలో లిఫ్ట్ ఆమె మీద పడడం జరిగింది. తర్వాత లిఫ్ట్లో స్టక్ అయిపోవడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళతో రెస్క్యూ చేసి బయటకు తీసిన తర్వాత ఆమెను చికిత్స నిమిత్తం హాస్పిటల్కు NITC హాస్పిటల్కు చేయించారు. ఆమె ఈరోజు మార్నింగ్ చికిత్స పొందుతూ చనిపోయింది. తర్వాత మాకు వాళ్ళ అబ్బాయి నవనీత్ అని కంప్లైంట్ ఇవ్వడం ఏంటంటే ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేసే పర్సన్ రామ్ ప్రసాద్ మరియు కమిటీ నిర్వాహకులు వాళ్ళు సరిగా దాన్ని మెయింటైన్ చేయకపోవడము, అది రిపేర్ ఉంది అనే విషయం వాళ్ళకి చెప్పకపోవడంతో వాళ్ళు పొరపాటున దాంతో ఎక్కి వాళ్ళ నెగ్లిజెన్స్తో ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రస్తుతం రామ్ ప్రసాద్ మీద మరియు కమిటీ నిర్వాహకుల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇవి నాటి వార్తలు చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.